మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 15 నుండి 17. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. ఇజ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యోహూకు పట్టాభిషేకము చేయుము. నీకు మారుగా ప్రవక్తయ్యుండుటకు అబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని యోహు హతము చేయును. యోహు యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని ఎలీషా హతము చేయును. ఇక్కడ ముగ్గురిని అభిషేకించమని చెప్పాడండి. ఏంటిది? హజాయేలు అభిషేకించు, నెక్స్ట్ ఎవరు? యోహును అభిషేకించు, మూడవది ఎలీషాని అభిషేకించు. 3 వ్యక్తులు ఒకసారి మీరు చెప్తారండి. మొదటి ఎవరు? హజాయేలు, రెండవది యోహు, మూడవది ఎలీషాని అభిషేకించు. ఇక్కడ దేవుడు ఏలియా తోటి చెప్పిన మాట ఇది. ఏం చెప్పాడు ఏలియాకి? ఇదిగో ఈ 3 వ్యక్తుల్ని నువ్వు అభిషేకించు. అప్పటికి ఏలియా అన్నాడు, నా వల్ల అవ్వదయ్యా, నన్ను తీసుకో, నా వల్ల అవ్వదు, ఐఎమ్ నాట్ ఫిట్, ప్లీజ్ టేక్ మీ అన్నప్పుడు దేవుడు అంటాడు, వెంటనే హ్యాడ్ అనదర్ రీప్లేసింగ్ స్ట్రాటజీ. యోహుని అభిషేకించు, ఎలీషాని అభిషేకించు, ఇంకెవరు? హజాయేల్ని అభిషేకించు అని చెప్పాడు. కానీ ఇక్కడ చూడండి, దేవుడు అభిషేకించు అని మాట ఇచ్చాడా లేదా? ఈ 3 అభిషేకించబడాలని దేవుడు చెప్పాడని మీరు నమ్ముతున్నారా? మీరు నమ్మున్నా నమ్మకపోయినా అది దేవుడు చెప్పాడు, ఎలీయాతో చెప్పాడు. వీళ్ళని అభిషేకించు, వీళ్ళకి ఒక ప్రవచనం ఉంది, వీళ్ళు ఇలాగా జరుగుతారు. హీ గేవ్ అనాయింటింగ్ అండ్ అ ప్రాఫెసీ. హీ సెడ్ ఇంపార్ట్ ద అనాయింటింగ్, ఆల్సో ప్రాఫెసై టు దెమ్. దేవుడు చెప్పింది కరెక్టే. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, నెక్స్ట్ వర్స్లో చూస్తే ఏలియా ఒట్టి ఎలీషాని అభిషేకిస్తాడు. ఎవరిని? ఒట్టి ఎలీషాని అభిషేకించి మిగతావి జరుగుతాయి, కొన్ని సంవత్సరాలు అవుతాయి. అన్నీ అయిన తర్వాత ఏలి ఎత్తబడతాడు. కానీ హజాయేల్ని యేహూ అభిషేకించబడలేదు ఏలియా ద్వారా. అర్థమవుతుందా? దేవుడు మరి నాకు వాగ్దానం ఇచ్చాడు కదా, దేవుడు ప్రవచనం ఇచ్చాడు కదా, దేవుడు నన్ను అనాయింట్ చేస్తానన్నాడు కదా, మరి ఎందుకు జరగలేదు? నో, గాడ్ హ్యాస్ ఆల్రెడీ సెడ్ ఇట్, గాడ్ హ్యాస్ ఆల్రెడీ సెంట్ ఇట్, గాడ్ హ్యాస్ ఆల్రెడీ ప్రాఫెసైడ్ ఓవర్ యువర్ లైఫ్. ఇప్పటికే ప్రవచించాడు. కానీ ఏమైందో తెలియదు. కానీ యోహు అభిషేకించబడలేదు ఏలియా ద్వారా. హజాయేలు అభిషేకించబడలేదు. ఒట్టి ఎలీషా మాత్రము ఏలియా ద్వారా అభిషేకించబడ్డాడు. ఇంచుమించు 12-14 సంవత్సరాల తర్వాత యోహు అభిషేకించబడ్డాడు అని ఆధారాలు చెప్తూ ఉంటారు. వి డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ. కానీ అన్ని సంవత్సరాలు పట్టిందంట యోహుని అభిషేకించడానికి. ఇక్కడ చూసినట్లయితే మన జీవితాలకి లింక్ చేయాలంటే, మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు ఐ హ్యావ్ అనాయింటెడ్ యూ, నేను అభిషేకించాను, నేను నీకు ఈ వాగ్దానం, ఈ ప్రవచనం ఇచ్చాను, మరి ఎందుకు జరగట్లే? హూ స్టాపింగ్ యూ? యూ యువర్ సెల్ఫ్ ఆర్ స్టాపింగ్ యువర్ సెల్ఫ్ టు రిసీవ్. అభిషేకము పొందుకోకపోవడానికి మీరే ఆటంకంగా ఉన్నారు. లేకపోతే మీ పాపమో అవిధేయతనో ఆటంకంగా ఉంది, లేకపోతే అపవాది కార్యమో ఆటంకంగా ఉంది. దేవుడు అంత ఖచ్చితంగా చెప్తే మరి ఎందుకు నెరవేర్చలేకపోయాడు ఏలియా? యు నెవర్ నో. వాజ్ ఇట్ జేహూస్ ఫాల్ట్? వాజ్ ఇట్ హజాయేల్స్ ఫాల్ట్? యు నెవర్ నో. బట్ దే నెవర్ రిసీవ్డ్ అనాయింటింగ్ అండ్ ప్రాఫెసీ ఫ్రమ్ ఎలైజా. ఏలియా దగ్గర నుండి ప్రవచనము పొందుకోలేదు, అభిషేకించబడలేదు. మన జీవితాలు కూడా ఎన్నోసార్లు ఇలా పోగొట్టుకుంటున్నామండి. దేవుడు మనకి ఇవ్వక కాదు, చెయ్యక కాదు, ఆశీర్వదించక కాదు, ఇచ్చేసానని చెప్పక కాదు, కానీ ఆయన అన్నీ చెప్పాడు, చేసే అని చెప్పాడు. కానీ మన జీవితంలో ఇంచుమించు 12-14 years డిలే ఆలస్యం అవుతుంది. ఎంతకాలం ఆలస్యం అయిందండి మన జీవితంలో? ఇక్కడ ఏలియాతో అన్నాడు, ఇదిగో నువ్వు గొప్ప రాజుగా ఉంటావు. ఏంటి ఆ మాట చదవండి, యేహూకి ఇచ్చిన మాట. యోహు యొక్క ఖడ్గమును తప్పించుకున్న వారిని ఎలీషా హతము చేయును. అదే రీతిగా యోహుకు పట్టాభిషేకము చేయము. ఏమని? రాజుగా పట్టాభిషేకము చేయ. అంటే ఇక్కడ యోహు ఎలాగున్నాడు తెలుసా? అధిపతిగా ఉన్నాడు. రాజుగా ఉండాల్సిన వ్యక్తి
అధిపతిగా ఉన్నాడు. హీ వాజ్ అ కమాండర్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ అ కింగ్. డూ యూ సీ ద డిఫరెన్స్? డెన్ గాడ్ సే దట్ హీ విల్ బీ అ కింగ్? 12 to 14 years back, God had already said, you will be a king. And why didn't he become a king? Just because he didn't receive the word, the anointing. అభిషేకము పొందుకోలేక, ఆ ప్రవచనము పొందుకోలేక రాజుగా ఉండాల్సిన వ్యక్తి 14 సంవత్సరాలు అధిపతిగా రాజు కింద పనిచేశాడు. ఈరోజు మన జీవితంలో దేవుడు అన్నాడు, నిన్ను అధిపతిగా చేస్తా, నిన్ను తలగా చేస్తాను, తోకగా కాదు. నిన్ను ఇచ్చేవానిగా చేస్తా, పుచ్చుకునేవానిగా కాదు. నువ్వు పైవానిగా ఉంటావు, కిందవానిగా ఉండవు అని చెప్పాడా? చెప్పలేదా? చెప్పాడు అనేక మంది జీవితాల్లో. కానీ ఇంకా మీరు పొందుకోక, అభిషేకము తీసుకోక, అంగీకరించక, మీరు వారికి ఉండాల్సిన వ్యక్తులు ఎంతసేపు చేయి జాపి ఇవ్వా అని అడుక్కు తినే పరిస్థితులు ఉన్నాం. దేవుడు చేయక కాదండి, దేవుని పైన నేరాలు మోయటము తప్పు. దేవుడు చెప్పాడు, దేవుడు చేశాడు, ఇదిగో ఇలాగ అవుతుంది అన్నాడు. కానీ మన స్థితి ఎందుకు ఇలాగుందంటే, వీ డి నాట్ రిసీవ్, వీ డి నాట్ యాక్సెప్ట్, వీ డి నాట్ టేక్ ఇట్. అవును, దేవుడు నన్ను అభిషేకించాడు, అవును దేవుడు ఇది నా జీవితంలో ప్రవచించాడు, ఇంక దీనిలో నా వంతు ఏముంది, వాట్ షుడ్ ఐ డూ, నేను చేయాల్సింది ఏముంది అని చేసుంటే మేబీ మన జీవితాలు కూడా అనేక సార్లు మన వంతు చేయకనే ఆ ప్రవచనం నెరవేర్చబడట్లేదు. అభిషేకము మన దగ్గరికి వచ్చినట్టు వచ్చింది, యేహూ దగ్గరికి వచ్చినట్టు వచ్చింది, హజాయేల్ దగ్గరికి వచ్చినట్టు వచ్చింది, కానీ దాటి వెళ్ళిపోయింది. ఎన్ని మన జీవితాల్లో చేయ వరకు వస్తుందండి, వచ్చినట్టు వస్తుందండి, కానీ దాటిపోతుంది. నా దగ్గరికి వస్తున్నట్టు వస్తుంది, బట్ ఇట్స్ గోయింగ్ అవే. ఐ డోంట్ అండర్స్టాండ్. ద బ్లెస్సింగ్ ఇక్కడ వస్తున్నట్టు వస్తుంది, కానీ వెళ్ళిపోతుంది అన్న పరిస్థితిలో ఉన్నారా? దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. తెలుసుకోవాలి, జ్ఞాన వివేచనము కావాలి, కళ్ళు తెరవబడాలి. ఏంటది అపవాది దోచుకుంటుంది నా దగ్గర నుండి? నా అభిషేకము రాకుండా ఆపుతున్నాడా? నా ప్రవచనం నెరవేర్చబడకుండా ఆపుతున్నాడా? నా దీవెన రాకుండా ఆపుతున్నాడా? నా జవాబు రాకుండా ఆపుతున్నాడా? I need to fight. You need to fight. We need to fight. You cannot say, no, I will accept it. ఈ ఆలస్యం అంతా మేలుకే కాదండి. కొన్నిసార్లు దేవుడు వేచి ఉండమంటాడు. I am not denying it. I am not saying it's wrong. But just don't say, దేవుడు వేచి ఉండమన్నాడు కాబట్టి 10 సంవత్సరాలైనా నేను ఏం చేయకుండా మౌనంగా ఉండి దేవుడు వేచి ఉండమన్నాడు కదా అని వేచి ఉండటం కాదు. అడగండి, పోరాడండి, పెనుగులాడండి, అడగండి దేవుని సన్నిధిలో, దేవా ఇంకా నన్ను వెయిట్ చేయమంటావా లేకపోతే అడుగుదీయమంటావా? దావీదు అన్నీ కూడా యెహోవా దగ్గర విచారణ చేసను అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. అంటే కొన్నిసార్లు దావీదుకి తెలుసు ఇది చేయడము తప్పో లేకపోతే ఇది చేయడం కరెక్టో. కొన్నిసార్లు ఆయన చుట్టూన్న వారు ప్రేరేపిస్తుండే చేద్దామని. కానీ దావీదు ఏం చేసేవాడు తెలుసా అండి? దావీదు యెహోవా దగ్గరికి వెళ్ళి విచారణ చేసేవాడు. అంటే హీ ఇంక్వైర్డ్ ఆఫ్ ద లార్డ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీకు ఆలస్యం అవుతుంది అన్నట్లయితే మీరు వెళ్ళండి, దేవుని దగ్గర అడగండి, దేవా నువ్వు నన్ను వెయిట్ చేయమంటున్నావా లేకపోతే ముందుకు వెళ్ళమంటున్నావా? నాకు అర్థం కావట్లేదయ్యా, నువ్వు చెప్పు. నువ్వు వెయిట్ చేయమంటే నేను వెయిట్ చేస్తా, కానీ నేను పోరాడాలి, గెలవాలి అని అంటే చెప్పు, అది కూడా నేను చేస్తా. బట్ యూ హ్యావ్ టు ఆస్క్. జస్ట్ డోంట్ సిట్ బ్యాక్ అండ్ సే ఎవ్రీథింగ్ గాడ్ విల్ టేక్ కేర్. నో. యూ హ్యావ్ టు ఆస్క్. ఎవ్రీ సంవత్సరం, ప్రతి సంవత్సరం మీరు అంటూ ఉంటారు, దిస్ ఇస్ మై ఇయర్, దిస్ ఇస్ ద ఇయర్ దట్ గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ మీ. నా దేవుడు ఆశీర్వదించే సంవత్సరం ఇది. ఎన్ని సంవత్సరాలు అయినాయి అలాగ చెప్పండి? ఎన్ని సంవత్సరాలు అయినాయి అలాగ చెప్పి? ఎన్ని సంవత్సరాల నుండి చెప్తున్నాయి ఈ ఇయర్ తప్పకుండా అవుతుంది. కానీ ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి? అవ్వట్లేదేంటి? ఎందుకు అవ్వట్లేదు? ఆలోచించారా? ఏం ఆపుతుంది? ఆలోచించారా? నా పొరపాట్ల ఆలోచించారా? You have to say, how many years you will keep telling the same thing? This is my year. Identify what the problem is. దీని సమస్య ఏంటి? నా లోపాల, నా పొరపాట్ల ఏంటి నేను తెలుసుకోవాలి. అసలు నాకు తెలియదండి, ప్రాబ్లం ఉంటుందని నాకు తెలియదు అంటే అట్లాంటి వారిని ఎవ్వరు రక్షించలేరు. ఇట్ ఈస్ హార్డ్ టు హెల్ప్ సమ్వన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ హెల్ప్. నాకు సహాయమే వద్దంటే ఇంకా వారికి ఎటువంటి సాయం చేయగలుగుతాము? మీరు అంటున్నారు దేవుడే చూసుకుంటాడు, మనం ఏం అడగనక్కర్లేదా అంటే నిజంగా ఏం చేయలేరండి జీవితంలో. ఆలస్యం మిమ్మల్ని అలాగనే మైమరిపిస్తూ ఉంటుంది. అదేంటి వెలుగుదూత వేషం వేసుకొని అది మిమ్మల్ని అలాగా భ్రమపరుస్తున్నాడు. ఇదంతా మంచికేలే, ఏం పోరాడకు అంటున్నాడు. జాగ్రత్త. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా,
నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మేము కొన్ని విషయాలు బట్టి అడిగాము కానీ దేవా, ఇంకా ఎన్నో బాధలు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఆగిపోయినవి ఉన్నాయ్యా. నీకు తెలుసయ్యా. వారు అడిగారయ్యా, నీకు తెలుసయ్యా. వారి జీవితంలో నీ కార్యము శీఘ్రముగా జరిగించమని వేడుకుంటున్నాం. ఇది మరుపురాని రోజుగా చేయమని వేడుకుంటున్నానయ్యా. ఇది మరుపురాని రోజుగా చేయమని వేడుకుంటున్నానయ్యా. ఎవరెవరైతే నీ సన్నిధిలో కన్నీరు అనే విత్తనము విత్తారో, నా జీవితంలో దేవుడి కార్యము జరిగించాలని కన్నీటితోటి విత్తనము విత్తారో, అది వారి జీవితంలో సంతోష పంటలుగా కోయాలయ్యా. నీవే ఆ కార్యము జరిగించమని వేడుకుంటున్నానయ్యా. ఎవరెవరైతే ఈరోజు ప్రార్థన చేస్తారో అతి త్వరలో వారు సాక్ష్యము చెప్పాలి. నా దేవుడు ఎఫ్రాతా అన్నప్పుడు నా జీవితంలో తెరిచాడు, మార్గాలు తెరిచాడు, అద్భుతాలు చేశాడు, ఆలస్యాన్ని ఎదిరించాను నేను దేవుని నామములో అని చెప్పాలయ్యా. అట్టి కార్యాలు జరిగించమని వేడుకుంటున్నానయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదు. పరిశుద్ధాత్మ దేవా, I pray once again, Lord Father, whatever they have prayed, seal it in the name of Jesus, Lord. Seal it in the name of Jesus, Lord. We seal it in the name of Jesus. ఏ ప్రార్థన కూడా వృధా పోకూడదయ్యా. ఏ ప్రార్థన కూడా వ్యర్థం అవ్వకూడదయ్యా. ఇది ఇంకొక ప్రార్థనగా ఉండకూడదయ్యా. ఇది మరలా చేసిన ప్రార్థనగా ఉండకూడదయ్యా. హన్నా ప్రార్థించింది, హన్నా మొరపెట్టింది, మరుసటి సంవత్సరంలో కుమారుడు ఉంటాడంటే ఆమె ఇంకెప్పుడు చింతించలేదు, ఇంకెప్పుడు క్రాంతరాలు ఉండలేదని నీ వాక్యం తెలియదు. సంతోషిస్తూ చిరునవ్వుతోటి వెళ్ళింది. అదే రీతిగా ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు సంతోషిస్తూ చిరునవ్వుతోటి వెళ్ళాలి. ఎందుకంటే నా దేవుడు చెప్పాడంటే చేసే తీరుతాడు, నా దేవుడు జరిగిస్తాడు, నా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదని చెప్పాలయ్యా. He will do it, He will do it, He will do it. By this time next year they should have the answer, Lord Father. In the name of Jesus, I declare as your child of God, as your servant, Lord, నీ దాసరాలుగా పలుకుతున్నాను. మరుసటి సంవత్సరంలో మరి ఏ విషయంలో అయితే ప్రార్థన చేస్తారో ఆ జవాబు పొందుకోవాలయ్యా. అట్టి కార్యము జరిగించు ప్రభు. ముద్రించయ్యా. నీ దాసరాల మాటను ముద్రించి, నీ వాక్యాన్ని ముద్రించి మా జీవితంలో కార్యాలు చేయగలిగిన దేవుడు. ఇంకే సంవత్సరం వృధా కాకూడదయ్యా. ఇంకే సంవత్సరం వెళ్ళిపోకూడదయ్యా. ఈ ఒక్క రోజు కూడా వేస్ట్ అవ్వకూడదయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని స్థిరపరచు, బలపరచు, లేవనెత్తు, ఎదిగింపచేయి. వారి జీవితంలో ఆశీర్వాదము దయచేయమని విత్తబడిన వాక్యాన్ని ఇక్కడ అపవాది దోచుకోకుండా ఉన్నట్లు దేవా నెమరు వేసే కృపను మాకు దయచేయమని, ఫలించి 30 60 100 ఫలించాలయ్యా. అట్టి కృపను మాకు అందరికి అనుగ్రహించమని ప్రభు యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. అందరం ఏకకంఠం తామని చెప్దామండి.